మలేషియాలో చర్చలకు థాయిలాండ్, కంబోడియా అంగీకారం. 4 రోజులుగా కొనసాగుతున్న ఘర్షణకు తెరదించేందుకు మలేషియాలో సోమవారం చర్చలు జరిపేందుకు థాయిలాండ్, కంబోడియా అంగీకరించాయి. మనం గమనించినట్లయితే మన తాత ఉన్నాడుగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం 2 దేశాల నాయకులకు ఫోన్ చేసి తక్షణ కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెచ్చారు. అయితే దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి ఫుమ్తోమ్ వే చాయ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చలకు హాజరవుతుందని థాయిలాండ్ ఆదివారం ప్రకటించింది. చాలా ఘోరంగా జరిగింది, చాలా మంది చనిపోయారు కూడా ఈ విషయంలో. చర్చలకు కంబోడియా ప్రధానమంత్రి హున్ మనేట్ కూడా హాజరవుతారని మలేషియా చెప్పిందని థాయ్ ప్రభుత్వం తెలిపింది. జూలై 24 ఇరు దేశాల మధ్య ఘర్షణ ప్రారంభమైనప్పటికీ 33 మంది సైనికులు, పౌరులు మరణించారు. వేలాది మంది థాయ్, కంబోడియా జాతీయులు నిరాశ్రులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా, ఆయనకు సపరేట్ ఉంటుంది అన్నమాట, ట్రూత్ సంబంధించినది సోషల్ మీడియా అకౌంట్లో ఏం చెప్పిండంటే, కాల్పుల విరమణ తద్వారా శాంతి స్థాపన కోసం తక్షణమే చర్చలు జరిపేందుకు 2 దేశాలు అంగీకరించాయి అని పోస్ట్ చేసినారు. ఎవరు? మన తాత డొనాల్డ్ ట్రంప్. ఈ వివాదానికి మూలాలు, అంటే ఈ యుద్ధానికి మూలాలు వందల సంవత్సరాల నాటివి అన్నమాట. కంబోడియాను ఫ్రెంచ్ ఆక్రమించిన తర్వాత సరిహద్దులు నిర్ణయించినప్పుడు ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత కంబోడియా వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 11వ శతాబ్దపు దేవాలయం 2008 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించింది అనమాట. ప్రయత్నించినప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. దీనిపై థాయిలాండ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. సైనికులు, పౌరులు మరణించారు. ఇది ఒక మంచి సూచన అని చెప్పొచ్చు. కంబోడియా, థాయిలాండ్ యుద్ధ విరమణ అనేది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా సర్దుమనే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చేసింది. ఎవరి దయ వల్ల? ట్రంప్ దయ వల్ల అని అనుకుంటున్నారు అన్నమాట అందరు. ఓకే.